Hello guys, welcome to CyberFins Telugu. This is our website. You can contact us from here. My name is Sivakumar. So today we are going to discuss about phases of hacking. So let's move to the PowerPoint. So here is the PowerPoint, guys. So basically, in phases of hacking, we have 5 phases: reconnaissance, scanning and enumeration, gaining access or exploitation, we call it as well, maintain access, or we can call it persistence as well, and last one is clearing tags. So what is reconnaissance? Reconnaissance is gathering information about the target. సో సింపుల్గా చెప్పాలంటే రికనసెన్స్ అనేది మనం టార్గెట్ గురించి తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలి ఆర్ సంథింగ్ బ్యాంక్ రాబరీ ఇలా చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం దట్ వాళ్ళు ఎక్కడ కార్ పార్క్ చేయాలి, మ్యాప్ చూసుకోవడము ఇలా చేస్తుంటారు కదా. సో అది రికనసెన్స్. టార్గెట్ గురించి అర్థం చేసుకోవడం. టార్గెట్ ఎక్కడుంది? టార్గెట్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో అది రికనసెన్స్. సో గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టార్గెట్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్. సో స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. సో దీంట్లో ఏంటంటే మనకు టార్గెట్ ఏంటో తెలుసు, ఎక్కడుందో తెలుసు. మనం ఏం చేస్తామో ఆ టార్గెట్‌ని స్కాన్ చేస్తాము. విత్ లాట్ ఆఫ్ వల్నరబిలిటీ స్కాన్స్ ఉంటాయి. సో వాటిలతో మనం స్కాన్ చేస్తాము. సో స్కాన్ చేస్తే మనకేమొస్తాయి? ఓపెన్ పోర్ట్స్, సర్వీస్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ వర్షన్ ఇలా వస్తాయన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని మనం వల్నరబిలిటీస్ కనిపెడతాం. సో అదే స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. స్కానింగ్ ఈజ్ స్కానింగ్ ఫర్ ఓపెన్ పోర్ట్స్. ఎన్యూమరేషన్ అంటే వల్నరబిలిటీస్ గురించి ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయి ఆ ఓపెన్ పోర్ట్స్లో అని తెలుసుకోవడం. సో దట్ ఈస్ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. గెయినింగ్ యాక్సెస్. సో ఓకే, మనకు వల్నరబిలిటీస్ తెలిసాయి, ఏవేవో వల్నరబిలిటీస్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం? ఆ వల్నరబిలిటీస్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తాం. ఎక్స్‌ప్లాయిట్ చేసి మనం సిస్టమ్ యాక్సెస్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సిస్టమ్ ఉంది. దాంట్లో వల్నరబిలిటీ ఏంటంటే ఎటర్నల్ బ్లూ అనే ఒక వల్నరబిలిటీ ఉంది. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు? కంప్లీట్ సిస్టమ్ యాక్సెస్ తీసుకోవచ్చు ఆ వల్నరబిలిటీతో. సో అది గెయినింగ్ యాక్సెస్. సో దాని తర్వాత యాక్సెస్ వచ్చింది. మనకి సిస్టమ్ లోపల యాక్సెస్ వచ్చింది. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత మెయింటైనింగ్ యాక్సెస్. ఏంటంటే మనకి సిస్టమ్ యాక్సెస్ వచ్చిన తర్వాత మనం కొన్నిసార్లు సిస్టమ్ షట్ డౌన్ చేసినా, రీబూట్ చేసినా మనకేమవుద్ది? యాక్సెస్ పోద్ది, రైట్? సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మెయింటైనింగ్ యాక్సెస్ కోసం మనం అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ షెల్స్ పెట్టడం, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ పెట్టడం, బూట్ లెవెల్ ఎక్స్‌ప్లాయిట్స్ పెట్టడం చేస్తాం. అలాంటప్పుడు ఏమవుద్దంటే బూట్ లెవెల్ ఎక్స్‌ప్లాయిట్స్ ఏం చేస్తాయంటే మనం ఎప్పుడైతే సిస్టమ్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేస్తామో, ఆన్ చేసినప్పుడు బూట్ లెవెల్‌తో పాటు అది కూడా మనకి షెల్ ఇచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో దట్ ఈస్ మెయింటైనింగ్ యాక్సెస్. మనం యాక్సెస్ పోకుండా మనం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ షెల్స్ పెడతాము సిస్టమ్ లోపల. సో కవరింగ్ ట్యాగ్స్. ఓకే, మనకేంటి యాక్సెస్ అంతా అయిపోయింది. మనం వర్క్ చేసేసాము. మనకు కావాల్సిన పెన్ టెస్టింగ్ ఆర్ వైట్ హ్యాట్ హ్యాకింగ్ ఏదైతే ఉందో అది చేసేసాం. చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం చేసిన ప్రతి ఒక్క పనిని ఎరేజ్ చేయాలి సిస్టమ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్‌ప్లాయిట్స్ పెట్టాము, వైరస్‌లు పెట్టాము. వాటిని రిమూవ్ చేయాలి. ఏదన్నా యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, వాటిని డిలీట్ చేయాలి. రివర్స్ షెల్స్ పెట్టాము, కనెక్షన్స్ జరిగాయి మన సిస్టమ్‌కి, ఆ సిస్టమ్‌కి, వాటన్నిటిని రిమూవ్ చేయాలి. అది కవరింగ్ ట్రాక్స్. సో దట్ ఈస్ ఫేజెస్ ఆఫ్ హ్యాకింగ్. సింప్లీ పుట్టింగ్, రికనసెన్స్ అంటే టార్గెట్ గురించి అర్థం చేసుకోవడం. టార్గెట్ ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది. సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కనిపెట్టడం. మోస్ట్లీ మనం ఏంటంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తాము రికనసెన్స్ ఫేజ్‌లో. తర్వాత స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్‌లో మనం ఏం చేస్తామంటే ఆ టార్గెట్‌ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవుతాం. బేసిక్‌గా ఓపెన్ పోర్ట్ స్కానింగ్ ఆర్ ఫైండింగ్ అవుట్ వల్నరబిలిటీస్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్‌లో కాంటాక్ట్ అనేది డైరెక్ట్‌గా ఉంటది. అంటే సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ ద్వారా. సో గెయినింగ్ యాక్సెస్, మనం సిస్టమ్ యొక్క యాక్సెస్ తీసుకుంటాం. మెయింటైనింగ్ యాక్సెస్, ఆళ్ళ యాక్సెస్ పోకుండా ఉండడానికి మనం అడ్వాన్స్‌డ్ షెల్స్ పెడతాం. ఆ అడ్వాన్స్‌డ్ షెల్స్ పెడతాం దాని లోపల. కవరింగ్ ట్యాగ్స్ అంటే మనం ఏమేమి వర్క్ చేసామో అవన్నీ అరేంజ్ చేసేస్తాం. దట్ ఈస్ ఫేజెస్ ఆఫ్ హ్యాకింగ్ గైస్. So I hope you understand. If you have any questions, just comment below. We'll discuss later. So we'll see you in the next video, guys.